డబ్బు మనిషిని రాజుగా మార్చగలదా లేక అతన్ని పూర్తిగా నాశనం చేయగలదా? స్టాక్ మార్కెట్లోకి ఒక సాధారణ వ్యక్తి ఎంటరయ్యాడు. కాని బయటకు వచ్చేసరికి దేశాన్ని కుదిపేశాడు. 1000 రూపాయల నుంచి 1000 కోట్ల వరకు ఎదిగిన వ్యక్తి ఒక్క రోజులో ఎలా కూలిపోయాడు? ఇది ది బిగ్ బుల్ హర్షద్ మెహతా అసలు కథ. ముంబై కలల నగరం. కాని దలాల్ స్ట్రీట్లో కలలు కనడం వేరు, వాటిని శాసించడం వేరు. 1990ల ఆరంభం. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ముందున్న ఆ గంభీరమైన ఎద్దు విగ్రహం ఒక నిశ్శబ్దానికి సంకేతం కాదు, రాబోయే ఒక తుఫానుకు హెచ్చరిక. ఈ కథ ఒక సామాన్య గుజరాతీ మధ్యతరగతి కుటుంబం నుండి మొదలైంది. ఒక చిన్న గది, పెద్ద ఆశయాలు. చేతిలో ఉన్నది కేవలం 40 రూపాయలు. ఆ 40 రూపాయలతో ముంబై మెట్రో సిటీకి చేరుకున్న ఆ యువకుడికి ఆ నగరం ఒక మాయా ప్రపంచంలా అనిపించింది. మొదట్లో చిన్న చిన్న ఉద్యోగాలు, సేల్స్మెన్గా వీధుల్లో తిరుగుతూ పడిన కష్టాలు. కాని అతని గమ్యం ఎప్పుడూ ఆ స్టాక్ మార్కెట్ గోడలవైపే ఉండేది. అక్కడ గాలిలో కూడా కేవలం లాభం మరియు నష్టాల వాసన మాత్రమే వినిపిస్తుంది. అక్కడ అతనికి ఒక విషయమర్థమైంది. ఈ ప్రపంచాన్ని శాసించేది కష్టం కాదు, సిస్టంలోని లొసుగులను వాడుకునే తెలివితేటలు మాత్రమే. అప్పుడే అతనిలో ఒక కొత్త ఆలోచన మొదలైంది. అది కేవలం సంపాదన కాదు, అదొక సవాలు. హర్షద్ మెహతా ఫిలాసఫీ చాలా స్పష్టంగా ఉండేది. డబ్బు సంపాదించడం తప్పు కాదు, అదొక కళ. ఆ కళను ఔపోసన పట్టాలని, మార్కెట్ను తన కనుసన్నలతో ఆడించాలని అతను నిర్ణయించుకున్నాడు. కాని ఆ ప్రయాణానికి ఒక గురువు కావాలి. మార్కెట్లో భీష్మ పితామహుడుగా పిలవబడే మను మాణిక్ నీడలో హర్షద్ శిష్యరికం మొదలైంది. మార్కెట్లోని చీకటి కోణాలను, ఇన్సైడర్ ట్రేడింగ్ మెలకువలను అక్కడ నేర్చుకున్నాడు. ఒక సామాన్య సేల్స్మెన్ నుండి బిగ్ బుల్గా మారే ఆ మహాప్రయాణానికి పునాది ఇక్కడే పడింది. ఇది హర్షద్ మెహతా ఉత్థానానికి నాంది. అసలు ఆట ఇప్పుడే మొదలు. సిస్టమ్ ఎంత పటిష్టంగా ఉన్నా అందులో ఒక చిన్న లొసుగు ఉంటే చాలు చరిత్రను మార్చేయడానికి. 1990లలో బ్యాంకుల దగ్గర అదనంగా ఉన్న డబ్బును వేరే బ్యాంకులకు అప్పుగా ఇచ్చే రెడీ ఫార్వర్డ్ డీల్స్ అంటే ఆర్ఎఫ్ డీల్స్ ఉండేవి. ఇది ఒక సాధారణ ప్రక్రియ. కాని హర్షద్ మెహతా కంటికి ఇది ఒక అద్భుతమైన అవకాశంలా కనిపించింది. బ్యాంకుల మధ్య మధ్యవర్తిగా అంటే బ్రోకర్గా హర్షద్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక్కడే అసలైన మాస్టర్ ప్లాన్ మొదలయింది. బ్యాంకులు అప్పు తీసుకున్నప్పుడిచ్చే బ్యాంక్ రిసీట్స్ అనే కాగితాలను అతను ఆయుధంగా మార్చుకున్నాడు. లేని డబ్బుకు, లేని సెక్యూరిటీలకు ఫోర్జరీ రిసీట్లు సృష్టించి సిస్టమ్ను తన కనుసన్నలతో మేనేజ్ చేయడం మొదలుపెట్టాడు. ఒక బ్యాంకు నుండి మరో బ్యాంకుకు వెళ్లాల్సిన 100 కోట్ల రూపాయలు హర్షద్ మెహతా చాకచ్యంతో అతని సొంత ఖాతాల్లోకి మళ్ళాయి. ఇది కేవలం డబ్బు మళ్లింపు కాదు, బ్యాంకింగ్ రంగంలోనే అతి పెద్ద లూప్ హోల్. ఆ డబ్బు ఇప్పుడు దలాల్ స్ట్రీట్లోకి ప్రవహించడం మొదలైంది. అతను ఏ షేర్ ముట్టుకున్నా అది బంగారమైంది. ముఖ్యంగా ఏసీసీ లాంటి కంపెనీల షేర్ ధరలను ఊహించని రీతిలో పెంచేసి మార్కెట్లో ఒక కృత్రిమమైన వేడిని పుట్టించాడు. హర్షద్ పంప్ చేస్తున్న డబ్బుతో స్టాక్ మార్కెట్ ఇండెక్స్ ఆకాశాన్ని తాకింది. ప్రపంచన్నతన్ని బిగ్ బుల్ అని పిలిచింది. కాని ఆ ఎదుగుదల వెనక ఉన్నది అక్రమమైన బ్యాంక్ రిసీట్ల పునాది అని ఎవరికీ తెలియదు. ఆట పీక్ స్టేజ్కి చేరుకుంది. మరి తదుపరి అడుగు ఏమిటి? ఇక మొదలైంది బిగ్ బుల్ అసలైన శకం. అప్పటివరకు స్టాక్ మార్కెట్ అంటే కేవలం పల్స్ చూసే చోటు. కాని హర్షద్ మెహతా ఎంట్రీతో అదొక మ్యాజిక్ షోగా మారింది. ముఖ్యంగా ఏసీసీ స్టాక్. కేవలం 200 రూపాయలున్న షేరు ధరను తన వ్యూహాలతో మార్కెట్లోకి పంప్ చేసిన 100 కోట్లతో ఏకంగా 9,000 రూపాయల వరకు తీసుకెళ్లాడు. మార్కెట్ మొత్తం అతని వేలిముద్రల మీద నడవడం మొదలైంది. సక్సెస్ వస్తే లైఫ్ స్టైల్ ఎలా మారుతుందో హర్షద్ ప్రపంచానికి చూపించాడు. ముంబైలోని వర్లీలో 15,000 చదరపు అడుగుల విలాసవంతమైన ఇల్లు. కేవలం ఇల్లు మాత్రమే కాదు, అందులో ఒక మినీ గోల్ఫ్ కోర్స్, స్విమ్మింగ్ పూల్. అప్పట్లో అదొక కలల సామ్రాజ్యం. ఇక అతని గ్యారేజ్లో మెరిసే ఆ నల్లటి లెక్సస్ కారు, అది కేవలం ఒక వాహనం కాదు,
అతని పవర్కి ఒక సింబల్. సామాన్య ప్రజల దృష్టిలో అతనొక దేవుడు. ఒక మధ్యతరగతి వ్యక్తి ఇంత ఎత్తుకు ఎదగడం చూసి జనం అతన్ని స్టాక్ మార్కెట్ అమితాబ్ బచ్చన్ అని పిలుచుకునేవారు. హర్షద్ ఏ షేరు పేరు చెప్పినా జనం కళ్ళు మూసుకొని కొనేవారు. హర్షద్ మెహతా ఏది ముట్టుకున్నా అది బంగారమయ్యేది. దలాల్ స్ట్రీట్లో బుల్ రన్ అంటే అది హర్షద్ రన్ అనే అర్థం. అతనొక సంచలనం, ఒక ప్రభంజనం. ప్రభుత్వం, బ్యాంకులు, సామాన్యులు అందరూ అతని మాయాజాలంలో మునిగిపోయారు. గెలుపు మత్తులో ఉన్న హర్షద్కు తెలియదు తన సామ్రాజ్యం కింద ఉన్న పునాదులు కదలడం మొదలయ్యాయని. ఒక చిన్న అనుమానం, ఒక ఇన్వెస్టిగేషన్ ఈ గోల్డెన్ ఎరాను ఎలా ముగించబోతోంది? నెక్స్ట్ ఏంటి? ప్రకాశవంతమైన కాంతి వెనుక నీడ కూడా అంతే బలంగా ఉంటుంది. హర్షత్ మెహతా సామ్రాజ్యం శిఖరాగ్రాన ఉన్నప్పుడే ఒక నిశితమైన కన్ను అతని అబద్ధాలను గమనించింది. జర్నలిస్ట్ సుచేతా దలాల్. ఆమె వెతికింది కేవలం వార్త కోసం కాదు, వ్యవస్థలో దాగి ఉన్న ఒక భారీ రంధ్రం కోసం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఏకంగా 500 కోట్లు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా కేవలం సంతకం చేసిన నకిలీ కాగితాలతో మాయమయ్యాయని ఆమె ప్రపంచానికి చాటిచెప్పింది. ఆ బ్యాంక్ రిసీప్టుల మాయాజాలం ఒక్కసారిగా బక్కబయలయింది. ఆ ఉదయం దలాల్ స్ట్రీట్ చరిత్రలోనే అత్యంత చీకటి రోజు. బిగ్ బుల్ స్కామ్ గురించి వార్త వినగానే మార్కెట్లో అరాచకం మొదలైంది. నిన్నటి వరకు ఆకాశాన్ని తాకిన షేర్ల ధరలు ఇప్పుడు పాతాళానికి పడిపోతున్నాయి. 9,000 పలికిన ఏసీసీ షేరు నిమిషాల్లో మట్టిలో కలిసిపోయింది. లక్షలాది మంది సామాన్యుల జీవితకాల పొదుపు ఒక్క రాత్రిలోనే శూన్యమైపోయింది. పేకమేడ కూలిపోవడానికి ఒక్క చిన్న గాలివాన చానని హర్షత్ మెహతాకు అర్థమయ్యేలోపే సర్వం తుడిచిపెట్టుకుపోయింది. చివరికి చట్టం తన పని తాను చేసింది. గర్వంతో విర్రవీగిన బిగ్ బుల్ మెడకు సీబీఐ సంకెళ్లు వేసింది. తన ఖరీదైన లెక్సస్ కారు నుండి దిగి పోలీసు వ్యాన్లోకి అడుగుపెడుతున్నప్పుడు ముంబై నగరం నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయింది. అతనిపై 70కి పైగా సివిల్ కేసులు, 20కి పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఒక వెలుగు వెలిగిన సామ్రాజ్యం ఇనుప ఊచల వెనుక అంధకారంలో కలిసిపోయింది. ఇది హర్షత్ మెహతా పతనం, దేశ ఆర్థిక వ్యవస్థకే ఒక హెచ్చరిక. పతనం మంచునున్న హర్షద్ మెహతా మౌనంగా ఉండిపోలేదు. 1993లో ఒక సూట్ కేసుతో మీడియా ముందుకొచ్చి దేశ రాజకీయాన్నే కుదిపేసే బాంబు పేల్చాడు. అప్పటి ప్రధాని పివి నరసింహారావుకే స్వయంగా ₹1 కోటి లంచమిచ్చానని ఆరోపించి దేశం మొత్తం తనవైపే చూసేలా చేసుకున్నాడు. అది నిజమా అబద్ధమా అన్నది పక్కన పెడితే వ్యవస్థలోని అత్యున్నత స్థాయిని కూడా తను తాకగలనని అతను నిరూపించాడు. కాని పోరాటం ఎంతకాలం సాగినా చివరికి కాలం గెలుస్తుంది. చట్టంతోటి, కేసులతోటి సాగించిన సుదీర్ఘ యుద్ధం 2001 డిసెంబర్ 31న ముగిసింది. జైలు గదుల మధ్య ఒంటరితనంలో 47 ఏళ్ల వయసులో గుండెపోటుతో ఆ బిగ్ బుల్ కన్నుమూశాడు. 1,000 కోట్ల సామ్రాజ్యాన్ని శాసించిన వ్యక్తి చివరకు కొన్ని వివాదాలు, మరెన్నో అపరిష్కృత ప్రశ్నలను మిగిల్చి వెళ్ళిపోయాడు. హర్షద్ మెహతా చేసిన ఈ స్కామ్ భారత ఆర్థిక వ్యవస్థకు ఒక చేదు జ్ఞాపకం కావచ్చు, కాని అది ఒక మేలుకొలుపు. దీని తర్వాతే మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి పూర్తి అధికారాలు లభించాయి. ట్రేడింగ్ పద్ధతులు మారాయి, పారదర్శకత పెరిగింది. ఒక వ్యక్తి చేసిన తప్పిదం దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులను మరింత పటిష్టం చేసేలా చేసింది. చివరిగా చరిత్ర హర్షద్ మెహతాను ఎలా గుర్తుపెట్టుకుంటుంది? అంతులేని ఆశతో వ్యవస్థను నాశనం చేసిన నేరస్తుడిలాగానా, లేక సిస్టంలోని లోపాలను వెలికితీసి సామాన్యుడికి కూడా స్టాక్ మార్కెట్ అంటే ఏంటో నేర్పిన మేధావిలాగానా? నిర్ణయం మీకే వదిలేస్తున్నాం. బిగ్ బుల్ శకం ముగిసింది. కాని దలాల్ స్ట్రీట్లో అతను వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు. ఈ డాక్యుమెంటరీ మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో బిగ్ బుల్ అని టైప్ చేయండి. దలాల్ స్ట్రీట్లోని ఇలాంటి మరిన్ని ఇన్వెస్టిగేటివ్ కథల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.